తేడాలేదు మరణానికి, కుల మతాలు అడ్డము కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డము కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని పిలుపైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని పిలుపైనది. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపలమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకనూ పాపలమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. అయితే అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి చాలా విలువైన మాటలు కొంచెం ఒక 5-10 నిమిషాలు మాత్రమే విలువైన మాటలు దయచేసి శ్రద్ధగా మీరు ఆలకించవలసిందిగా, 5 నిమిషాలు మాత్రమే దయచేసి శ్రద్ధగా ఆలకించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఏ భేదము లేదు,
మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము. మరణము అనగా అది అగ్నిగుండము, అది నిత్య నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ వేదన, యాతన, బాధ, శ్రమ, దప్పిక, కేకలున్నాయి. అది పాతాళంలో ఉన్నది. అది అగ్ని గంధకములు గల మండుగుండం. మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకొని ప్రతి మానవుడు తన పాపము వలన మరణమును సంపాదించుకున్నాడు. మరణము సంప్రాప్తమైంది. మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన మానవుడు మరణమును సంపాదించుకున్నాడు. 4 రకాల మరణాలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నామండి. మొదటగా దేవుని మాట మనం వినకుండా ఆయన మాటను తిరస్కరించి మన శరీరమునకు నచ్చినట్లుగా జీవించుట వలన, ఆత్మానుసారంగా జీవించకుండా శరీరానుసారమైన మనస్సు కలిగి శరీరానుసారంగా జీవించుట వలన మనమందరము పాపమును, దేవునికి విరోధముగా దైవోగ్రతను సంపాదించుకున్నాం. అయితే ఈ దైవోగ్రత నుండి తప్పించుకోవడానికే 2024 సంవత్సరాల కిందట ఆ పరమాత్ముడే నరులను రక్షించడానికి, నశించిన మానవ జాతిని రక్షించడానికి, పాపములో కూరుకొని పోయిన మానవుణ్ణి రక్షించడానికి ఈ భూమి మీదకి నరావతారిగా దిగివచ్చి ఎవరు ఎన్నడూ బోధించని బోధలు మానవులకు బోధించి సర్వ మానవాళి పాపముల కొరకు తానే సిలువలో మరణమును పొందాడు. తానే సిలువలో బలియాగం అయ్యాడు, యజ్ఞముగా అర్పించబడ్డాడు. మన చేతులతో చేసిన పాపముల కొరకై ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన తలలో చేసిన దురాలోచనల కొరకై ఆయన తలలో ముళ్ళ కిరీటం మెత్తబడింది. మన కాళ్ళతో తిరిగిన చెడు తిరుగుళ్ళకై ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. మన హృదయంలో చేసిన ఆ పాపములన్నిటి కొరకు, హృదయ తలంపుల పాపముల కొరకు ఆయన పక్కలో బల్లెపోటు పొడవబడింది. మన శరీరంతో చేసిన పాపానికి 39 కొరడా దెబ్బలు ఆయన శరీరం అంతా కూడా రక్త సారకల వలె దున్నబడింది. ప్రభునందు ప్రియులారా, టోటల్ గా మానవుడు చేసిన పాపానికి ఆ పరమాత్ముడే నరావతారిగా వచ్చి తానే శిక్షను భరించి ఆ పాప శిక్షనంతా కూడా తన మీద వేసుకొని తానే మరణం పొంది ఇప్పుడు యేసుక్రీస్తు వద్దకు వచ్చి వారికి ఏ శిక్షావిధి లేకుండా వారికి సమాధాన స్థితి కలుగజేస్తూ ఉన్నాడు. దైవోగ్రత నుండి తప్పిస్తున్నాడు. ఆ నిత్య నరకము నుండి విడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని ఇంతవరకు కూడా మనం చదివాం. మనమందరము పాపము చేత చచ్చిన వారమైండగా క్రీస్తు యేసు మన కొరకు సిలువలో మరణించాడు. ఇప్పుడు ఆయన కార్చిన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా దైవోగ్రత నుండి తప్పించబడి దేవుని రాజ్యమైనటువంటి ఆ పరలోక రాజ్యములో ప్రవేశించి ప్రభుతో కూడా యుగాయుగాలు జీవించే భాగ్యమును సర్వ మానవాళికి ఆ భాగ్యము కలుగుట కొరకు అవకాశము కలగజేసి ఉన్నాడు. ఈరోజు మనకు రక్షణ మన ముందర ఉంది. ఎవరైతే ఆ రక్షణను స్వీకరిస్తారో వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అందుకే ప్రభు పిలుస్తూ ఉన్నాడండి, ప్రయాసపడి పాప భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నా మాటలు విని నా మాట ప్రకారం జీవించి నా రాజ్యానికి వారసులు కండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన పిలుపునకు లోబడుతున్నారో, ఎవరైతే ఆయన రక్తములో ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు అని అడుగుతూ ఉన్నారో వారి పాప భారమునంతా కూడా ఆయన తొలగించి వాళ్ళను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మీ ఎదుట ఉన్నటువంటి నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభును ఎరుగను. యేసు ప్రభు అంటే కేవలం మాలమాదిగల దేవుడు అనుకునేవాణ్ణి.
వాళ్ళను దూషించేవాడిని, వాళ్ళను అనేక రకాలుగా చెడ్డ మాటలు మాట్లాడేవాడిని. మీకు ఒక్కడే దేవుడు, మాకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పేవాడిని. అయితే అలాంటి నన్ను ఒకానొక రోజున దేవుడు పట్టుకున్నాడు, వాక్యము ద్వారా మాట్లాడాడు. 2 సార్లు కొత్త నిబంధన గ్రంథాన్ని, బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి 2004